హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 1Bలో రోమన్ నెంబర్ 3లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ such that the lengths of tangents drawn from P to the circles x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0 are in the ratio 2:3, then find the equation of the locus of P. సో లోకస్ అనేది మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామండి? ఫస్ట్ P అనే ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాం, x1 y1. ఏదైతే కండిషన్ ఇచ్చారో ఆ ఇచ్చిన కండిషన్ని ఈ P అనే పాయింట్కి అప్లై చేస్తాం. అప్లై చేసి అక్కడ డిస్టెన్స్ ఫార్ములా, ఏరియా ఫార్ములా ఇవన్నీ అప్లై చేసేసి సింప్లిఫై చేస్తే కనుక మనకి x1 y1లో ఈక్వేషన్ అనేది వస్తుంది కదా. సో దట్ ఈస్ లోకస్ ఆఫ్ P అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను. సో ఇక్కడ P అనే ఒక పాయింట్ కన్సిడర్ చేద్దాం. లెట్ P బి ద పాయింట్ ఆన్ ది లోకస్. లెట్ P x1 y1 బి ద పాయింట్ ఆన్ ద లోకస్. అయితే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారమ్మా? ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్స్కి కనుక టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తే వాటి యొక్క లెన్స్ రేషియో ఏ విధంగా ఉంది? 2:3లా ఉంది. ఓకే, సపోజ్ ఇచ్చిన సర్కిల్స్ రాయండి. గివెన్ దట్ ఏమిచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 అనుకోండి. అదేవిధంగా ఇంకొక సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు P అనే పాయింట్ x1 y1 నుంచి సర్కిల్ ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఇక్కడికి టాంజెంట్ లెంత్ ఫైండ్ చేద్దాం. అదేవిధంగా సర్కిల్ ఈక్వేషన్ 2 కూడా టాంజెంట్ లెంత్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేద్దాం. ఓకే, length of tangent from P x1 y1 to circle equation 1. ఓకే, ఏ విధంగా రాస్తున్నానంటే PT1 అని రాస్తాను. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అనే కదా. ఓకే, సో అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అంటే ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషన్ 1కి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. ఓకేనా? ఇది లెంత్ ఆఫ్ ది టాంజెంటే కదా. అదేవిధంగా P అనే పాయింట్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ 2 కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ చేద్దాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P x1 y1 టు సర్కిల్ ఈక్వేషన్ 2కి ఫైండ్ చేయండి. ఏమవుతుంది? లెట్ ఇట్ బి PT2 అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అవుతుంది. సో సర్కిల్ ఈక్వేషన్ 2కి S11 ఏ విధంగా ఉంటుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఇక్కడ PT1 అనేది సర్కిల్ ఈక్వేషన్ 1కి లెంత్ ఆఫ్ ది టాంజెంట్, PT2 అనేది సర్కిల్ ఈక్వేషన్ 2కి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అయితే మనకి ఏమి ఇచ్చారు? వాటి యొక్క రేషియో అనేది ఇచ్చారమ్మా. ఏదైతే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఉన్నాయో వాటి యొక్క రేషియో అనేది ఏమి ఇచ్చారు? 2:3 అని ఇచ్చారు. గివెన్ కండిషన్ ఈజ్ PT1 బై PT2 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఏంటి? 2:3 అంటే 2/3 అని రాయొచ్చు. PT1 అంటే ఇక్కడ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 బై PT2 అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 ఈక్వల్ టు 2/3. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? రూట్ అది క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే ఏముంటుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్
minus 4x1 minus 6y1 minus 12 by ఇక్కడ కూడా రూట్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ చేసాం కదా, అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 9 డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 9 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 4 ఇక్కడ డినామినేటర్లో ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది, సో ఏమొచ్చిందమ్మా 9 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 y1 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఏముంది 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 ప్లస్ 4 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26. సింప్లిఫై చేయండి. 9తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ 9 ఇంటూ మైనస్ 4 మైనస్ 36x1 9 ఇంటూ 6 54y1 మైనస్ 9 ఇంటూ 12 108. 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 6 24x1 ప్లస్ 4 ఇంటూ 18 72y1 ప్లస్ 4 ఇంటూ 6 104. ఓకే, సింప్లిఫై చేయండి. రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతాయి. అంటే 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 మైనస్ 108. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. వీటన్నిటిని ఏమవుతాయి, మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 24x1 మైనస్ 72y1 మైనస్ 104 ఈజ్ ఈక్వల్ టు 0. 9x1 స్క్వేరు మైనస్ 4x1 స్క్వేరు అంటే ఏమవుతుంది 5x1 స్క్వేరు 9y1 స్క్వేరు మైనస్ 4y1 స్క్వేర్ ఏమవుతుంది 5y1 స్క్వేరు మైనస్ 36x1 మైనస్ 24y1 మైనస్ ఏమవుతుంది 60x1 మైనస్ 54y1 మైనస్ 7y1 ఏమవుతుంది మైనస్ 61y1 మైనస్ 108 మైనస్ 104 మైనస్ 212 ఈక్వల్ టు 0. ఓకే, సో therefore locus of p x1 y1 is 5x square plus 5y square minus 60x minus 61y minus 212 is equal to 0. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం కూడా అదే విధంగానమ్మా పి అనే పాయింట్ మూవింగ్ పాయింట్ ఇచ్చారు. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్స్ యొక్క టాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయని ఇచ్చారు. సో అప్పుడు పి అనే పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తాను. లెట్ పి అనే పాయింట్ తీసుకున్నా. x1 y1 బి ద పాయింట్ ఆన్ లోకస్ మీద పి అనే పాయింట్ తీసుకున్నా. అండ్ గివెన్ సర్కిల్స్ ఏంటి, గివెన్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ టు 0. ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్. 1 2 అనుకున్నా. ఏమంటున్నారు, పి అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్స్కి టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తే కనుక వాటి యొక్క లెంత్స్ ఏ విధంగా ఉన్నాయట, ఈక్వల్గా ఉన్నాయి అంటున్నారు. సో చూడండి, ఫస్ట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ పి x1 y1 టు ఈక్వేషన్ 1. సో సర్కిల్ ఈక్వేషన్ 1కి
పి అనే పాయింట్ నుంచి ట్యాంజెంట్ డ్రా చేస్తే లెంత్ అనేది ఏ విధంగా ఉంటుంది, లెట్ ఇట్ బి PT1 అనుకుందాం, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అనే కదా అవుతుంది. సో PT1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ 1కి S11 అనేది ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో x1 y ప్లేస్లో y1 సబ్స్టిట్యూట్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15. ఓకేనా. సో ఇది సర్కిల్ ఈక్వేషన్ 1కి. అదేవిధంగా P అనే పాయింట్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ 2 కూడా ట్యాంజెంట్ డ్రా చేస్తే లెంత్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ చేయండి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ P x1 y1 టు సర్కిల్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది, లెట్ ఇట్ బి PT2 అనుకుంటే లెంత్ ఏమవుతుంది, ట్యాంజెంట్ లెంత్ స్క్వేర్ రూట్ ఆఫ్ S11. సో సర్కిల్ ఈక్వేషన్ 2కి S11 వాల్యూ ఏమవుతుంది, ఈక్వేషన్ 2లో x ప్లస్లో x1 y ప్లస్లో y1 సబ్స్టిట్యూట్ చేయండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. అయితే మనకి కండిషన్ ఏమి ఇచ్చారు, రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, PT1 ఈజ్ ఈక్వల్ టు PT2. సో రెండు ఈక్వల్ చేయండి, ఏమవుతుంది, PT1 అంటే ఏం తెలుసు, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ PT2 అంటే ఏం తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అమ్మా. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్స్ క్యాన్సిల్ అవుతాయా, అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, ఇక్కడ x1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8x1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 4x1 ఉంది. ఈ మైనస్ 4x1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ 4x1. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ 12y1 ఉంది, మైనస్ 6y1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ 6y1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 15 అండ్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 12 ఉంది కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ఏమవుతుంది, ప్లస్ 12 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుందమ్మా, 8x1 ప్లస్ 4x1 12x1 ప్లస్ 12y1 ప్లస్ 6y1 ప్లస్ 18y1 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 27 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇక్కడ 3 అనేది కామన్ తీసేయండి, ఏమవుతుంది, 4x1 ప్లస్ 6y1 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ locus of point P x1 y1 is ఏమొచ్చిందమ్మా, 4x1 ప్లస్ 6y1 ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, 4x ప్లస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ P. ఓకేనమ్మా, అర్థమైంది కదా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 1Bలో రోమన్ నెంబర్ 3లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో 1B అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1C స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.